ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠం రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరోయిన్లుగా, ప్రముఖ నటుడు సుమన్ ఆమని ప్రధాన పాత్రల్లో బీవీసీ ఫిలిమ్స్ బ్యానర్స్పై హైదరాబాద్లోని అమీర్పేట సారథి స్టూడియోలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అమిక హీరోయిన్లుగా, ప్రముఖ నటుడు సుమన్ ఆమని ప్రధాన పాత్రల్లో బీవీసీ ఫిలిమ్స్ బ్యానర్పై ఇట్లు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రోషిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడిగా విభిన్న కథా చిత్రం నిమ్మకాయ నీకెందుకు భయం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్లోని అమీర్పేట సారథి స్టూడియోస్లో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశాన్ని పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టారు. లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి షాట్కు టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ దర్శకత్వం వహించారు. పలువురు అతిథులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ, ఈ సినిమా కథలో హర్రర్, థ్రిల్లర్ అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కథ నాకు బాగా నచ్చింది. ఇందులో నటి ఆమనితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. చిన్న నిర్మాతలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు తీసుకురావాలి. చిన్న సినిమాలు నిలబడితేనే సినీ పరిశ్రమలో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. దర్శకుడు రోషిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ, ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. హీరో రాజేష్ భూపతి మాట్లాడుతూ, ఇది నాకు తొలి చిత్రం. నిమ్మకాయను ఇప్పటికీ చాలామంది మూఢనమ్మకాలలో అనుసంధానానికి ఇస్తుందని చూస్తుంటారు. అలాంటి అంశాలను కొత్త కోణంలో నిజాలను చూపించే ప్రయత్నం ఈ సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు ధన్యవాదాలన్నారు. పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, దర్శకుడు రోషిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. విభిన్నమైన టైటిల్తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.